లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి. ఫాదర్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు గనుక క్షమించమని దేవుడు ఒక ప్రార్థన ఆయన చేస్తున్నాడు. దేవుడు ఒక విజ్ఞాపన ఆయన చేస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు గత రాత్రంతా కూడా, అంటే ఈ మాట చెప్పబడక ముందు రాజు ఆయన గెత్సెమనే తోటలో ఆయన దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసాన్ని కలుగుతున్నాడు. తండ్రి అయినటువంటి దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటున్నాడు. ఆయన వేదన చెందుతున్నప్పుడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన స్వేద గ్రంథుల్లోంచి రక్తం బయటకు వచ్చిందని దేవుని లేఖనం సెలవుస్తుంది. స్వేద గ్రంథుల్లోంచి రక్తం బయటకు వచ్చిందట. అంటే ఒక వ్యక్తి గొప్ప వేదన చెందుతున్నప్పుడు, వెన్ ఏ పర్సన్ హ్యావింగ్ మోర్ యాగనీ ఆర్ గ్రేట్ యాగనీ ఆర్ ఎక్స్టెన్సివ్ యాగనీ, గొప్ప వేదన ఒక మనిషి పొందుతున్నప్పుడు తన శరీరంలోంచి, తన స్వేద గ్రంథంలోంచి రక్తం బయటకు వస్తుందట. దీన్నే వైద్య పరిభాషలో డాక్టర్స్ చెప్తున్నారు, మెడికల్ అసోసియేషన్ చెప్తున్నారు, దీన్ని హెమటోహైడ్రోసిస్. చెప్పండి, చదువుకున్న వారు చెప్పండి. హెమటోహైడ్రోసిస్ లేకపోతే హెమటోహైడ్రోసిస్ అన్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క శరీరంలోంచి, స్వేద గ్రంథంలోంచి చెమటకు బదులుగా రక్తాన్ని బయటికి వచ్చేటువంటి ప్రక్రియను హెమటోహైడ్రోసిస్ అన్నారు. అది అవాస్తవం కాదు, అది నిజము. ఈ రోజున శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటున్నారు. యేసు ప్రభు వారిలోంచి, దేహంలోంచి రక్తం బయటకు వచ్చిందనే విషయం బైబిల్ గ్రంథంలో రాయబడితే అది అవాస్తవం కాదు. ఒక మనిషి తన జీవితంలో ఎంతో వేదన చెందుతున్నప్పుడు ఎటువంటి ప్రక్రియ తన శరీరంలో జరుగుతుందని కొన్ని చరిత్రలో జరిగిన విషయాల్ని వారు ముందుకు తీసుకొస్తా ఉన్నారు. రష్యా అనేటువంటి దేశంలో ఒక స్త్రీ తనకు కలిగినటువంటి ఒక బిడ్డ, సో వారిద్దరు బ్రతుకుతున్నప్పుడు ఆ ఇల్లు తగలబడిపోవడం జరుగుతుందండి. తల్లేమో బయట ఉంటుంది, కుమారుడేమో లోపల ఉంటాడు. ఆ సందర్భంలో ఆ లోపల కాలిపోతున్నటువంటి ఆ కుమారుని రక్షించడం కొరకు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది తల్లి. ఇరుగు పొరుగు వారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే చాలా వరకు లోపల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కాలిన పరిస్థితి. ఈ టైంలో నువ్వు వెళ్తే నువ్వు కూడా మరణిస్తావు, నీ బిడ్డతో పాటు నువ్వు మరణిస్తావు అని చెప్పి ఆమెను ఆపేస్తుంటే, ఆమె నన్ను పంపనించండి, నా కొడుకో అని ఏడుస్తున్నప్పుడట తన శరీరంలోంచి స్వేదానికి బదులుగా రక్తం బయటకు వచ్చిందట. చాలా విచిత్రం అనిపించింది. అవును, ఒక వ్యక్తి చాలా చాలా వేదన చెందుతున్నప్పుడు, మానసిక వేదన ఉన్నప్పుడట ఆ టెన్షన్కి, ఆ హై బ్లడ్ ప్రెషర్కి ఆ స్వేద గ్రంథంలోంచి రక్తం బయటకు వస్తుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేసే చరిత్రలో చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. ఏమన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క వేదన ఏంటి, ఎందుకు ఆయన శరీరంలోంచి స్వేదానికి బదులుగా రక్తం బయటకు వచ్చిందనంటే ఆ వేదన మన కొరకే. ఆ వేదన నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు. నీవు నేను నిత్య నరకాగిరి గుండానికి వెళ్లకుండా ఉండాలని, నీవు నేను శాపం నుంచి తప్పించబడాలని, సాతాను యొక్క బంధకాల నుంచి విడుదల పొందాలని, సాతాను యొక్క కట్ల నుంచి మనం విడుదల పొందాలని ప్రభువు మన కొరకు ప్రసవ వేదన ఆయన పొందాడు. ఎంతో వేదన ఆయనలో ఉంది, ఆ బర్డెన్, ఆ భారము ఆయనలో ఉంది. ఆ భారం ద్వారానే ఆయన యొక్క శ్వేత గ్రంథం నుంచి రక్తము బయటకు వచ్చింది. ఆయన్ని చాలా భారభరితంగా కొట్టారండి. ఆయన చాలా భారభరితమైన సిలువను ఆయన చేత మోయిస్తున్నారు. కొరడాలతో ఆయన కొడుతూ ఉన్నారు. గెడ్డాన్ని పెరుగుతూ ఆయన బాధిస్తున్నారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ, వీపు మీద బెత్తాలతో కొడుతూ విపరీతమైన టార్చర్ యేసు ప్రభు వారికి పెడుతున్నారు. ఆలోచన చేయండి, రోమన్లకి వారి యొక్క మరణ శిక్షలు చాలా విచిత్రంగా ఉంటాయండి. యేసు ప్రభు వారు రోమా ప్రభుత్వంలోనే ఆయన సమస్త మానవాళి కొరకు తన రక్తాన్ని కార్చడానికి ఆయన ఇష్టపడ్డారు. ఆ టైంలో యేసు ప్రభు ఉండేటువంటి కాలంలో రోమా ప్రభుత్వం, రోమన్స్ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నారు. వారు విచిత్రమైనటువంటి మరణ శిక్షలు వారికి ఉంటుండేటువంటివి. మొదటి మరణ శిక్ష ఏంటంటే ప్రజల్ని భయంకరమైన రీతిలో అగ్నికి ఆహుతి చేస్తుండేటువంటి వారిని, అంటే వారిని ఆ అగ్నిలోకి వేసి వారిని కాల్చేస్తూ మరణ శిక్షలు అమలు చేసేటువంటి వారు రోమన్లు. ఒకసారి మీ ఒక స్టేడియం మీకు చూపిస్తాను. ఆ స్టేడియం ఇప్పటికీ కూడా రోమ్లో ఉంటుంది. ఆ స్టేడియం పేరు కొలోజియం స్టేడియం అనేటువంటి ఒక స్టేడియం ఇప్పటికీ కూడా దాని యొక్క శిథిలాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలామంది మొదటి శతాబ్దంలో ఉన్న ఆ స్టేడియంలో ఏం జరిగేదయ్యా అంటే చాలామంది నేరస్తుల్ని, క్రిమినల్స్ని, ఇంకా దేశద్రోహుల్ని, దైవద్రోహుల్ని ఆ స్టేడియంలోకి పంపించి ఆ స్టేడియంకి చుట్టూరు కూడా కొన్ని స్తంభాలు ఉండేవి. ఇలాగా ఆ స్తంభాలకి నేరస్తులను కట్టేసేవారు. కట్టేసి రాత్రి వేళల్లో ఈ రాజులు, పరిపాలకులు వీళ్ళందరూ కూడా అలా పైన గ్యాలరీ మీద కూర్చునేవారు. కూర్చున్న తర్వాత వారికి వెలుగివ్వటం కొరకు ఆ మైదానంలో కొన్ని క్రీడలు ఏర్పాటు చేస్తుండేటువంటి వారు. కొన్ని క్రీడలు, కొన్ని ఆటలు వారు ఆడుకునేటువంటి వారు. ఆటలకి లైటింగ్ ఎవరు ఇస్తారంటే నేరస్తులే. వారిని అంటించేవారు.
వారికి కాగడ వేసి ఎలిగిస్తే వారు కాలుతూ ఉన్నప్పుడు, వారు మండుతూ ఉన్నప్పుడు వారిలో చుట్టూ వెలుగు అక్కడ క్రీడలు ఆడుకోవడానికి లైటింగ్గా ఉపయోగపడేది. అటువంటి శ్రమలు రోమన్లు కల్పిస్తుండేటువంటి వారు. అంత మాత్రమే కాదు, ఆ పులులకి సింహాలకి ఆహారంగా నేరస్తుల్ని వేస్తుండేటువంటి వారు. ఇలాంటి చాలా శిక్షలు వారు వేస్తుండేటువంటి వారు నేరస్తులకి. ఈ యొక్క అన్ని శిక్షల కంటే చాలా ఘోరమైన శిక్ష, చాలా క్రూరాతి క్రూరమైన హింసాత్మకమైనటువంటి శిక్ష ఏదైనా ఉందంటే అది సిలువ మరణము. ఈ సిలువ మరణం అనేది ఫోనీషియన్ల ద్వారా వీరు అడాప్ట్ చేసుకున్నారు. అసలు ఫోనీషియన్స్ అనేటువంటి వారు సిలువను వారే ఇంట్రడ్యూస్ చేశారు. సిలువలో ఒక వ్యక్తిని మేకులతో కొట్టి చంపడం అనేటువంటి ఆ ప్రక్రియ ఫోనీషియన్స్. ఆ ఫోనీషియన్ నుంచి రోమన్స్ దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి వారు సిలువ శిక్షలు వేస్తున్నారు. మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన హింసాత్మకమైనటువంటి క్రూరాతి క్రూరమైనటువంటి ఆ సిలువ శిక్షను మన ప్రభుకు వేశారు. ఆలోచన చేయండి, రోమన్లు వేశారు అంటే కాదు, కానీ ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది, ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. జగత్తు పునాది వేయబడి క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవాళి కొరకు తన రక్తాన్ని కారుస్తాడు, ప్రాణం పెడతాడనేటువంటిది క్రీస్తు ప్రభు యొక్క మరణము నిత్యత్వంలో నిర్ణయించబడింది. ఏంటి? నిత్యత్వంలో నిర్ణయించబడింది. జగత్తు పునాది వేయబడి క్రితమే, ఆదామవ్వల కలుగు చేయ క్రితమే, ఈ శూన్యం నుంచి సమస్తాన్ని దేవుడు కలుగు చేయ క్రితమే నిత్యత్వంలో ఆయన మరణం నిర్ణయించబడింది. మీరు ఒకసారి అపోస్తుల కార్యం గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యం గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. దేవుడు నిర్ణయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అంటే యేసు ప్రభు యొక్క మరణము, ఆయన యొక్క సిలువ మరణం అనేటువంటిది నిత్యత్వంలో నిర్ణయించబడింది. ఏదైనప్పటికీ సిలువ మీద దానికి వచ్చేటప్పటికి ఆ సిలువలో ఆయన ప్రక్కన 2 దొంగలు వేలాడదీయబడ్డారు. కింద ఆ సైనికులు ఉన్నారు, ఒక సెంచురియన్ ఉన్నాడు, మత పెద్దలు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, సద్దూకైలు, పరిసయ్యులు, ఎవరైతే సిలువ మరణానికి అప్పగించినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభు వారిని దేశద్రోహి, దైవద్రోహి అన్నారో వారందరూ అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన స్వరాన్ని తెరిచి, నిజంగా ఆయన యొక్క శరీరం అంతా కూడా రక్తశక్తమైంది, నిజంగా కొరడా దెబ్బల చేత ఆయన యొక్క శరీరం అంతా కూడా ఒక నుంచి మాంసం ముద్దగా మార్చబడినప్పుడు ఆయన నోరు తెరిచి ఒక మాట అంటున్నాడు. అదేంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఇరుగురు కనుక వీరిని క్షమించండి. నీతిమంతుడైన నా సేవకుడు. ఈ యొక్క కపాలం అనే స్థలంలో యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఈ యొక్క మాటకు హిస్టారికల్గా, ప్రాఫిటికల్గా ఒక ప్రవచనం అనేది రాయబడింది. మీరు పరిశుద్ధంగా తెలిసినట్టు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం సరి చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం యెషయాను ప్రవచిస్తున్నట్టు చూద్దాం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడి కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారు గూర్చి విజ్ఞాపనము చేస్తాను. 12వ వచనం చదవండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతను కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలైనగా మరణం పొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. చూడండి, ఈ సందర్భం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు నీతిమంతుడు నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయును అనే మాట క్రింద వచనాల్లో మనం చూస్తుంటాం. చూడండి, యేసు ప్రభు వారిని కపాలం అనేటువంటి స్థలానికి తీసుకెళ్లారు. వాట్ యు మీన్ బై కపాలం? కపాలం అంటే స్కల్ అని అర్థం. యేసు ప్రభు వారు ఆ కల్వరి గిరి మీద, కల్వరి అంటే అర్థం ఏంటంటే కపాలం అని అర్థం. కల్వరి అనే మాటకు అర్థం ఏంటంటే పుర్రే అని అర్థం, స్కల్ అని అర్థం. యేసు ప్రభు వారిని ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లారండి. కల్వరి గిరి మీద కపాలం అనే స్థలానికి తీసుకెళ్లారు. ఇప్పటికీ మీరు ఆ ప్రాంతానికి వెళ్తే ఆ కపాలం అనే స్థలం, ఆ కల్వరి గిరి ఎలా ఉంటుందంటే మనిషి యొక్క పుర్రె ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. అందులో బట్టి దాన్ని పుర్రె లేకపోతే కపాలం అని పిలిచారు. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారిని మేకులతో దిగ్గొట్టిన తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. అవునండి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు సర్వమానవాళికి నేర్పుతున్నటువంటి బోధ, లెసన్ ఏంటంటే క్షమాపణ. అంతగా బాధిస్తున్నటువంటి వారిని కూడా క్షమించమని
దేవుడు కోరుతా ఉన్నాడు. క్రిస్టియానిటీ టాక్స్ అబౌట్ ఫర్గివ్నెస్ అండ్ లవ్. క్రిస్టియానిటీ మాట్లాడుతుంది, క్రైస్తవ్యం మాట్లాడుతుంది ఈ రోజున క్షమాపణ గురించి. యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క మరణము ఈ సర్వ మానవాళికి కూడా గొప్ప పరిష్కారాన్ని ఇచ్చిన దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. దెర్ వాజ్ ఏ ఇంటర్సెషన్ ఆన్ ద క్రాస్. సిలువలో ఒక ఇంటర్సెషన్ ఉంది, ఒక విజ్ఞాపన ఉంది. అదేంటో తెలుసా? తండ్రిని వేడుకుంటున్నాడు, వీరిని క్షమించండి. వీళ్ళు ఇగ్నోరెన్స్తో ఉన్నారు, వీరు అజ్ఞానంతో ఉన్నారు. అందుని బట్టి వీరు ఎందుకు ఇలా చేస్తున్నారో ఒక అర్థం కావట్లేదు. అందుని బట్టి వారిని క్షమించండి అయ్యా, నీ శిక్ష వారి మీద తీసుకురానవద్దయ్యా. ఒక నిర్దోషిని శిక్షిస్తున్నటువంటి వీరి మీదకి నీ దోష శిక్ష వారి మీదకి రాకుండా వీరిని క్షమించండి అయ్యా. ఆలోచించేయండి. మొదట మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు నేర్పుతున్నటువంటి గొప్ప సత్యం, యేసు ప్రభువారు మనకు నేర్పుతున్న గొప్ప పాఠం ఏంటంటే మనం కూడా క్షమాపణ కలిగి ఉండాలి. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా క్షమాపణ కలిగి ఉన్నాడో, క్షమించాడో, శత్రువులు కూడా ప్రేమించాడో, మనం కూడా శత్రువులను క్షమించేటువంటి ఆ క్షమాపణ బుద్ధిని మనం కలిగి ఉండాలి. మనం క్షమించగలగాలి. ఈరోజున మన జీవితాల్లో క్షమించలేమండి. వారు నా కీడు చేశారు, నా కంఠంలో ప్రాణం ఉండగా వారిని క్షమించలేని అంటావు. అది క్రీస్తు మనసు కాదు. కొన్ని సందర్భాల్లో సొంత తోబుట్టుని క్షమించలేనటువంటి వారు, సొంత భార్యని క్షమించలేనటువంటి వారు, సొంత భర్తను క్షమించలేనటువంటి వారు. అందును బట్టే మత్తయి సువార్తలో 6:12 మనం జాగ్రత్తగా చూస్తే యేసు ప్రభువు పరలోక ప్రార్థన నేర్పించాడు. సో హీ టీచెస్ హౌ టు ప్రే. ఎలా ప్రార్థించాలో ఆయన ఒక పరలోక ప్రార్థన ఒక నమూనా ఇచ్చాడు. అందులో ఒక ప్రత్యేకమైన ప్రార్థన అంటే మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం. చదవండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. చూడండి, మా రుణస్తులను మేము క్షమించే ప్రకారము మా రుణములను క్షమించుము. ఈరోజున మనం క్షమించేటువంటి ఆ మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు గొప్ప దీవెన పొందుకుంటాం. క్షమించడం ద్వారా గొప్ప దైవిక శక్తిని మనం పొందుకుంటాం. క్షమించడం ద్వారా గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. క్షమించడం ద్వారా దేవుని మనస్సును మనం కలిగినటువంటి వారుగా ఉంటాం. క్షమించేటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. ఎందుకు తెలుసా? క్షమాపణ బుద్ధి నీలో ఉందంటే నువ్వు దేవుని మనస్సు కలిగి ఉన్నావని అర్థం. ఆలోచన చేయండి. గ్రాహం స్టాన్స్ అంటే ఒక దైవజనుడు ఆస్ట్రేలియా దేశం నుంచి ఒరిస్సా రాష్ట్రానికి, మన భారతదేశానికి స్వార్థ ప్రకటించడానికి, అనేక మంది కుష్ఠరోగులను ఆదరించడానికి, బీదలను కటాక్షించడానికి, ఇంకో మాటలో చెప్పాలంటే విధవరాండ్రులను ఆదుకోవడానికి, అనాథలను ఆదుకోవడానికి ఆస్ట్రేలియా దేశం నుంచి కుటుంబాన్ని విడిచి, పిల్లల్ని విడిచి మన భారతదేశానికి వచ్చి భారతదేశము వెలిగించబడాలి, ఈ ప్రాంతంలో అనేక మందికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఒరిస్సా రాష్ట్రానికి వచ్చాడండి. సో పరిచయం చేస్తున్నాడు. ఒక చిన్న ఆశ్రమాన్ని ప్రారంభించాడు. వైద్యాన్ని ఇస్తున్నాడు, వారికి కడుపు నిండా ఆహారాన్ని ఇస్తున్నాడు, కంటి నిండా నిద్రిస్తున్నాడు, చక్కటి వైద్యం చేస్తూ అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారండి. కుష్ఠరోగులను అందరూ కూడా విడిచిపెట్టేస్తే, సొంత కొడుకులే తల్లిదండ్రులకు కుష్ఠరోగం వచ్చిందని చెప్పి ఊరు బయట వదిలిపెట్టేస్తే వారిని అందరినీ కూడా తీసుకొచ్చి ఒక ఆశ్రమంలో చేర్చి మధ్యాహ్నం, రాత్రి, ఉదయం కూడా ఆహారం పెడుతూ ఆదరణ మాటలు చెప్తూ వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక సాయంకాలం తన కొడుకులు ఇద్దరు కూడా వచ్చారండి. ఇద్దరు చిన్న కుమారులు, 10 సంవత్సరాల లోపే ఉంటాయి. వారిని చూడండి ఒకసారి. 10 సంవత్సరాల లోపే ఉంటాయి ఆ ఇద్దరు బిడ్డలకి. వాళ్ళిద్దరూ కూడా తండ్రిని చూడాలి, తండ్రితో కొన్ని దినాలు గడపాలి, మా డాడీతో గడపాలి అనే ఉద్దేశంతో డెహ్రాడూన్ అనే ప్రాంతంలో చదువుతున్నటువంటి వారు తండ్రి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళని కూడా తీసుకెళ్ళాడు. ఆ రోజు రాత్రి చిన్న స్వార్థ కూడుకుంటే ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళి మరలా ఇంటికి తిరిగి వస్తున్న టైంలో జీప్లో వస్తున్నారు. కొంతమంది మత ఛాందస్వాదులు, నిజంగా ద్వేషం కలిగినటువంటి వారు జీప్ని ఆపారు. ఆపిన తర్వాత వారిని కొట్టడం ప్రారంభించారండి. కొడుతూ ఏం చేశారంటే వారిని ఆ జీపులో బంధించి, సో ఆ జీప్కి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. వేడి తగులుతూ ఉన్నప్పుడు ఇక జీప్ కాలిపోతా ఉన్నాడు. పిల్లలు అరుస్తున్నారు. సో రక్షించండి నాన్న, రక్షించండి, కాలిపోతుంది శరీరం అంటే వెళ్ళి బతిమలాడుకున్నాడండి. కాళ్ళు చేతులు పట్టుకుని బతిమలాడాడు. అయ్యా, ఒక మంచి ఉద్దేశంతో మేము వచ్చామయ్యా. సో మీకు కీడు చేయడానికి రాలేదు, మీకు నిజంగా సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాం, మేలు చేయడానికి వచ్చాం, మమ్మల్ని ఇలా చేయటం మీకు భావ్యం కాదని ఎంతో బతిమలాడినా సరే కొడుతూ ఆ ముగ్గురిని కూడా జీపులోకి వేసి బయటికి రాకుండా బంధించి పెట్రోల్తో కాల్చి చంపేశారు. ఆ విలేకరులు వెళ్ళి ఉదయకాల సమయంలో ఫోటో తీస్తే ఆ తండ్రి, ఆ తర్వాత ఇద్దరు కుమారులు, ఆ తండ్రి యొక్క ఈ భుజంలో ఒకడు అలాగే కాలిపోతే వాళ్ళు కాలిన దేహాలు అలాగా ఉంటే అవి క్రాస్లా కనిపించినాయండి, సిరువులా కనిపించినాయి, క్రాస్ లాగా కనిపించినాయి. ఆశ్చర్యపోయారు. దేవుని ప్రేమను ప్రకటించడానికి వచ్చిన వీరు యేసుక్రీస్తు ప్రభుకు హతసాక్షులుగా మార్చబడ్డారు. నిజంగా భార్యకి విషయాన్ని తెలిసిన తర్వాత ఆమె కళ్ళ నుంచి కన్నీరు బుట్ట రాలేదండి.
ఎందుకు తెలుసా? నా బిడ్డలు, నా భర్త ప్రభు కోసం చనిపోయారు, ప్రభు సువార్తలో వారు చనిపోయారు. ఎంత వీరమరణం ఇచ్చావయ్యా, వారికి ఎంత మంచి మరణం ఇచ్చావని చెప్పి ఆ యొక్క తల్లి అంటే గ్లాడిస్ ఎంతగానో సంతోషించింది. ప్రభువా, నీ కొరకు హతసాక్షులు అయ్యేటువంటి గొప్ప కృపను నా యొక్క భర్తకు, నా బిడ్డలకు ఇచ్చావు, ఇంకేం కావాలయ్యా, పరలోక రాజ్యంలో గొప్ప సింహాసనం వారి కోసం ఉందని ఆమె నిజంగా ఏడవలేదండి. చాలామంది అన్నారు, అమ్మా గ్లాడిస్, ఒక్క లెటర్ రాస్తే, నువ్వు ఒక్కసారి లెటర్ రాస్తే ఎవరైతే ఆ ప్రాంతంలో కందమాల డిస్ట్రిక్ట్లో ఎవరైతే ఆ కార్యం చేశారో వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కోర్టుల్లో ప్రవేశపెట్టి శిక్షలు వేయిస్తాం, ఒక చిన్న కేసు పెట్టిందంటే ఆమె ఒక మాట ఉంది, నా భర్తను, నా బిడ్డలను అత్యంత కిరాతకంగా చంపినటువంటి వారిని నేను మనసారా క్షమిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు ప్రేమ నాలో ఉంది, వారిని ఏమీ చేయదని రాష్ట్రపతికి ఉత్తరం రాసినటువంటి గొప్ప మహిళ గ్లాడిస్. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? క్షమాపణ, క్షమించేటువంటి గొప్ప మనస్సు దేవుని బిడ్డలకు ఉంటుందండి. ఆలోచన చేయండి, స్టెఫను కూడా ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వాడే. నేను అంటాను, స్టెఫను కూడా యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన మాట ద్వారా ఎంతగానో ప్రభావితుడై తనని హతసాక్షిగా చేస్తున్నప్పుడు, రాళ్లతో రువ్వి చంపుతున్నప్పుడు, ఆ టైంలో స్టెఫను మరణానికి కారణము సౌలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి చంపుతా ఉన్నప్పుడు ఆ స్టెఫను కూడా గట్టిగా కేకలు వేశాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. నిజంగా తను చేసిన ప్రార్థన బట్టే అపోస్తలుడైన పౌలు రక్షించబడ్డాడు. అతడు చేసినట్టు ప్రార్థన బట్టే క్రైస్తవ ప్రపంచాన్ని వెలిగించినట్టు గొప్ప దైవజనుడు, 13 పత్రికలు రాసినటువంటి గొప్ప దైవజనుడు, 3 మిషనరీ యాత్రలు జరిగించినటువంటి అపోస్తలుడైన పౌలు రక్షణ కారణం ఏంటంటే స్టెఫను చేసిన కన్నీటి ప్రార్థన, క్షమాపణ ప్రార్థన. మన జీవితాల్లో కూడా క్షమాపణ మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుంటాం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ స్వరూపుడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు ప్రేమ స్వరూపుడు. ఆయనకి ఒకటే తెలుసు, ప్రేమించడం ఒకటే తెలుసు, ఆయనకి ప్రేమించడం తెలుసు. చూడండి, గులాబీ పువ్వును మనము మంచి కుండీలో ఉంచినా, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే చెత్త కుండీలో పారేసినా సరే దాని యొక్క స్వతసిద్ధమైనటువంటి పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రేమతత్వము శిలువలో ఆయన బాధించి హింసిస్తున్నా సరే ఆ ప్రేమతత్వం అనేది అలాగే ఉంది. నిజంగా సమస్త మానవాళ్ళ కొరకు ఆయన బోధలు చేస్తున్నప్పుడు కూడా ప్రజల మీద కనికరాన్ని చూపించి ప్రేమించి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టినప్పుడు కూడా ఆయన ప్రేమ అలాగే ఉంది. ఎందుకు మాట చెప్పిన, గులాబీ పువ్వు ఎక్కడున్నా సరే దాని పరిమళాన్ని ఏం చేస్తుంది, బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంది, బయటికి పరిమళాన్ని అది వెదజల్లుతుంది. యేసు ప్రభువులో ఉన్న ప్రేమ వెదజల్లబడింది. సిలువలో కూడా ఆ ప్రేమను వెదజల్లాడు. గంధపు చెక్క ఉంది, గంధపు చెక్కను అరగదీసే కొలది దానిలో ఉన్న సౌరభం అంటే ఏంటి, సువాసన, దానిలో సౌరభం ఏమవుతుంది, ఇంకా ఎక్కువగా వ్యాపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని ఎంత అరగొడుతుంటే అంత ప్రేమ బయటకు వస్తుంది. యేసు ప్రభువుని ఎంత బాధిస్తుంటే అంత అద్భుతమైనటువంటి దయ ఆయనలోంచి వస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు గొప్పతనం అదే. ప్రభు చెప్పిన మాట, నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించు. లవ్ యువర్ నైబర్ యాజ్ థైసెల్ఫ్. లవ్ యువర్ నైబర్ యాజ్ థైసెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, కానీ సో యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గమైనటువంటి ఈ యొక్క గ్రంథంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని, నీ శత్రువును కూడా ప్రేమించు. లవ్ యువర్ ఎనిమీ. నీ శత్రువును కూడా ప్రేమించు అని ప్రభు చెప్పాడు. ఆయన మాట ఒకటి, చేత ఒకటి, మరొకటి లేదని. ప్రభు శత్రువుని ప్రేమించమన్నాడు, సిలువలో శత్రువుని ప్రేమించాడు. మీ పరలోకమందు మీ తండ్రిని కుమారులు ఉన్నట్లు మీ శత్రువుల్ని ప్రేమించండి అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ పరలోకమందు మీ తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ఏం చేయండి. నిజంగా మన శత్రువులు మనం ప్రేమిస్తున్నామా? శత్రువులు మనం ప్రేమిస్తున్నామా? ఎవరన్నా కీడు చేస్తే అంటే ప్రతి కీడు చేయడానికి ఎంత తహతహలాడతాం మనం. మనకెవరన్నా కొంత కీడు చేస్తే మరలా ప్రతి కీడు చేయాలి, రివెంజ్, ప్రతీకారం, పగ. కానీ దేవుని లేఖనం చెప్తోంది, శత్రువును కూడా ప్రేమించండి, క్షమించండి, ప్రేమించండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట, మత్తయి సువార్త 5:43. మత్తయి సువార్త 5:43 చదువుకుందా. Turn your Bibles to Matthew 45 and 43. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు, నీ శత్రువుని ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నెక్స్ట్ చదవండి. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించేటువంటి వారికి ప్రార్థన చేయండి. స్టెఫను చేసిన ప్రార్థన అదే. ప్రభువా,
ఈ పాపం వీరిపై మోపకము. ఈ మాట చెప్పండి, ఈ పాపము వీరిపై మోపకము అనేటువంటి విషయాన్ని సో ప్రార్థన ఇక స్టెఫన్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో పౌలు కూడా ఏమన్నాడు చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. దేవుని లేఖనం ఏం చెప్తుంది? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. ఏం చేసుకోవాలన్నాడు? ఒకరినొకరు క్షమించుకొనుడి. అది చేయండి. క్షమాపణ మనం కలిగి ఉండాలి. మొదటి మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు 3. 1, క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండాలి. హృదయాన్ని కలిగి ఉండాలా? క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి. నువ్వు క్షమిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తూ మొదలు పెడతాడు. నువ్వు క్షమిస్తున్నప్పుడు నీ మీద కీడునంతా కూడా దేవుడు కొట్టివేస్తాడు. నువ్వు క్షమిస్తున్నప్పుడు దేవునికి సమీపంగా నువ్వు చేరతావు. ప్రభు మనల్ని క్షమించాడండి. ఆయన క్షమాపణ కలిగినటువంటి వాడు. నిజంగా పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమం ఆయన అంత దూరపరుచున్నాడు. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణం యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరొకము, ఆయన ఈ దోషములన్నింటినీ క్షమించువాడు. ఆయన ఈ దోషములన్నీ క్షమించువాడు. ప్రభువుకి దోషాలు క్షమించే అధికారం ఉంది. ఆయన అంటున్నాడు, సో నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, క్షమాపణ కలిగి జీవించండి అన్నాడు. రెండోదిగా శత్రువుని ప్రేమించమన్నాడు. శత్రువుని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. మూడోదిగా హింసించు వారి కొరకు ఏం చేయాలంటే ప్రార్థించాలి. హింసించు వారి కొరకు ఏం చేయాలా? ఈరోజు మనల్ని చాలామంది హింసించేటువంటి వారు ఉండొచ్చు, బాధించేటువంటి వారు ఉండొచ్చు. ప్రభు నామాన్ని కలిగినటువంటి మనల్ని బాధించేటువంటి వారు ఉంటారు. నిజంగా వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. నీ భర్తని హింసిస్తున్నాడు, నీ భర్త కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం తెలుసు. నాన్నగారి పరిచయంలో ఒక పోలీస్ కానిస్టేబుల్, ఎక్స్ కానిస్టేబుల్ అండి. తన భార్య ప్రభువుని నమ్ముకుందండి. సో ప్రభువుని నమ్ముకుంటే అతనికి అస్సలు ఇష్టం కాదు. ఎందుకంటే మన కులం ఏంటి, మన గోత్రాలు ఏంటి, మన కుటుంబ నేపథ్యం ఏంటి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవడం ఏంటి అని చాలా వేధించేవాడు, బాధించేవాడు. ఇంకా ఆయన ఎంతగా బాధిస్తున్నాడో భార్య కూడా అంతే పట్టుదలతో ప్రభువుని వెంబడిస్తుంది. ఏ రోజు మందిరానికి మానట్లా కొడుతున్నప్పుడు ఇంకా ప్రార్థన చేస్తుంది. ఒకరోజు చాలా సీరియస్ అయిపోయాడండి. నువ్వు ఇంకొకసారి వెళ్తే నా యొక్క అసలు రూపాన్ని చూస్తావు అని చెప్పి పోలీస్ బెల్ట్ ఉంటుందండి, ఆ బక్కిల్ ఉంటుంది. ఆ బక్కిలను చూడకుండా భార్యను ఒక గొడ్డును కొట్టాడండి. భయంకరంగా కొట్టారు. నిజంగా శరీరం అంతా కూడా రక్తాలు వచ్చేస్తున్నాయి. నిజంగా గంట సేపు కొట్టి అలసిపోయినా సరే ఆమెలను విశ్వాసం మాత్రం తగ్గట్లేదు. నాకటి మీద చేయి వేసి దాన్ని వెనుక తీసేటువంటి వాడు నా రాజ్యానికి వాసుడు కాదన్నాడు కదా. సో ఆ యొక్క వాగ్దానాన్ని పట్టింది. ప్రభువా, నీవే నిజదేవుడు నమ్మాను, నీవే లోకరక్షకుడు నమ్మాను, నీ ద్వారా మాత్రమే నాకు నిత్యజీవం వస్తుందని నేను నమ్మాను. ఇవన్నీ కూడా ఒట్టివని నాకు అర్థమైనప్పుడు మరలా ఆ యొక్క ఒట్టి వాటిని ఏ విధంగా ఆరాధించగలుగుతాను? ప్రభువా, కంఠంలో ప్రాణం ఉండగా ఇంక మరొకసారి విగ్రహాన్ని నేను చేయను, నీకోసమే జీవిస్తాను. కంకణం కట్టుకుని ఆనాడు ఆది అపోస్తులను భయంకరంగా హింసించిన, చర్మాలు ఒలిచి చంపేస్తున్నా, సిలువలకు వేసి దిగ్గొట్టి చంపుతున్నా, ఆ తర్వాత ఇంకా అగ్నికి ఆహుతి చేస్తున్నా ఆది విశ్వాసులు నీ కొరకు జీవించి ప్రాణత్యాగాలు చేశారు కదా. ప్రభువా, అటువంటి గొప్ప తెగింపు నాకు ఇవ్వండి అయ్యా, ధైర్యాన్ని నాకు ఇవ్వమని ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు చాలా విపరీతంగా కొట్టి ఆ వ్యక్తి నిజంగా ఆమె శరీరం అంతా కూడా మాంసం ముద్ద అయిపోయిందండి. తట్లు బ్లీడ్ అయిపోతా ఉంది బాడీలోంచి. ఆ టైంలో భయంకరంగా తిట్టి తలుపు తాళం వేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి చాలా సీరియస్గా బుల్లెట్ తీసుకుని, ఆ టైంలో అతనికి రాజదూత్ ఉండేది, ఆ రాజదూత్ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నప్పుడు వేగంగా వెళ్ళిపోతున్నాడు. కొట్టానటువంటి ఆ యొక్క బాధ, ఇంకో మాట చెప్పాలంటే ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపం, ఎందుకు నా మాట వినదనేటువంటి కోపంతో వెళ్ళిపోతూ ఆ రోడ్డు మీద అదుపు తప్పేసింది. ఆ యొక్క రోడ్డు మీద బైక్ స్కిడ్ అయిపోయిందండి. స్కిడ్ అయ్యాడు, తను కూడా స్కిడ్ అయిపోయాడు. వెళ్ళి ఆ రోడ్డుకి వెళ్ళి ఆ డివైడర్కి తగిలేసింది బైకు. కానీ ఈ వ్యక్తి కూడా భయంకరమైన గాయాలు తగిలేసినాయి. అంటే కౌకు దెబ్బలు, ఈ శరీరం అంతా కూడా చీరిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోడ్డు దెబ్బ తగిలింది. ఆ మాటలో చెప్పాలంటే చర్మం అంతా కూడా ఒక రకంగా ఏమైపోయింది, ఆ రోడ్డు దెబ్బను బట్టి చీరేసింది. చీరేసిన తర్వాత చాలా పెయిన్ అనిపిస్తుంది. శరీరం అంతా కూడా చాలా పెయిన్ అనిపిస్తుంది. రక్తం బయటకు వస్తూ ఉంది. కానీ పెద్ద దెబ్బలు అయితే ఏం తగలలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇరిగిపోలేదండి, బోన్స్ ఇరిగిపోలేదు. కానీ పైన మాత్రం కౌకు దెబ్బలు తగిలేసినాయి. ఆ యొక్క కౌకు దెబ్బలు తగిలిన ఆ చర్మం అంతా కూడా ఒక రకంగా చెప్పాలి, ఆ లేయర్ అంతా కూడా వచ్చేసిన పరిస్థితుల్లో ఆ గాయాలు చేయబడినాయండి. వెంటనే ఆ పోలీసు ఆయన కింద పడిపోయాడని చెప్పి వాళ్ళు వచ్చారు, హాస్పిటల్ తీసుకెళ్తానంటే. సో అతనికి నేను ఇంటికి వెళ్ళిపోతాను, చిన్న ట్రీట్మెంట్ అయితే చాలని చెప్పి ప్రక్కన హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ డెట్ ఆయిల్తో లేకపోతే వాటిలతో దాన్ని మా గాయాలన్నీ కూడా దానికి ఆయింట్మెంట్ రాసి కొన్ని కుట్లు వేసి ఇంటికి పంపించారండి. ఇంటికి పంపిస్తున్నప్పుడు అనుకుంటున్నాడు,
నాకే ఈ చిన్న గాయాలు తగిలితే ఎంత బాధ నాకు కలుగుతా ఉంది. నా భార్యను ఒక గొడ్డును కొట్టినట్టు కొట్టాను, భయంకరమైన బెల్ట్ తీసుకుని కొట్టాను. ఆమె ఇంకెంత బాధపడుతుంది. ఖచ్చితంగా ఆమె నన్ను ఇలా జరిగిపోవాలని ప్రార్థన చేసి ఉంటుంది. తన దేవునికి నా భర్తకు హాని కలగాలి, నా భర్తకు బుద్ధి రావాలి, నా భర్త చచ్చిపోవాలని ప్రార్థన చేసి ఉంటుంది. అందులో బయట నాకు ఇలా కలిగిందేమో, అసలు నా భర్త ఏమని ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, నా భార్య పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆ వ్యక్తి ఇంటికి వచ్చేసిన వ్యక్తి వెంటనే బయటికి పంపించేశాడండి మిగతా వాళ్ళని. నేను వెళ్తానులే, తాళం వేసాడు కదండి. తన గది దగ్గరికి వెళ్ళి ఆ కిటికీని ఇలా తెరిచి చూశాడండి, భార్య ఎలా ఉంది. నాకు రోడ్డు దెబ్బలు తగిలితే ఎంత భయంకరంగా నొప్పి అనిపిస్తుందంటే, నేను భయంకరంగా బెల్ట్ తీసుకొట్టాను, ఆమె పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఆ కిటికీని కొద్దిగా ఇలా తెరిచి ఇలా చూస్తున్నాడండి. చూస్తుంటే ఆ భార్య నిజంగా ప్రార్థన చేస్తుంది. ఏమని తెలుసా? నా భర్త ఏం తెలియనటువంటి వాడయ్యా, నా భర్తకి ఏం తెలియదు, అమాయకుడయ్యా, ప్రభువా శిక్షణ ఏం పంపించిందయ్యా, అతను మరణానికి అప్పగించద్దయ్యా అని చెప్పి భర్త రక్షించబడాలని, భర్తకు ఏ హాని కలగకూడదని భార్య ప్రార్థన చేస్తుంటే, భర్తకు ఆ కర్కోటకైనటువంటి ఆ భర్తకు కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయండి. కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. నా భర్తను ఎంతగా హింసించానే, ఇన్ని రోజులు భయంకరంగా హింసించానే, కానీ ఏ రోజు కూడా నన్ను శపించలేదు. ఏనాడు కూడా నాకు ఆ భయంకరమైన గాయాలు కలగాలని, చచ్చిపోవాలని, నా కీడు కలగాలని ఏ రోజు కూడా తన దేవునికి ప్రార్థించట్లేదు. ఇప్పుడు కూడా ఎంత భయంకరంగా కొట్టినా సరే నన్ను ప్రేమిస్తూనే, నన్ను క్షమిస్తూనే ప్రార్థన చేస్తుంది. ఇటువంటి భార్యనే నన్ను కొట్టింది, ఇంత మంచి హృదయం కలిగిన భార్యనే నేను ద్వేషిస్తుంది, ఇంత మంచి భార్య నేను వదులుకుంటుంది అని చెప్పి లోపలికి వచ్చి తలుపులు తీసి ఆ గాయాలతో కుంటుకుంటూనే వచ్చి భార్యను అమ్మ అని పిలిచాడు. పిలిచి దగ్గర తీసుకుని కౌగిలించుకుని, అమ్మ నన్ను క్షమించమ్మా, ఎంతో క్రూడుగా ప్రవర్తించాను, ఎంతో భయంకరమైన వ్యక్తిగా ప్రవర్తించాను, నీ దేవుడు చాలా గొప్పవాడు, నీ దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి భార్యను దగ్గర తీసుకుని క్షమాపణ అడిగి మరుసటి ఆదివారం చెద్దరు కూడా దేవుని మందిరానికి రావటం మొదలుపెట్టారండి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని ఆనందపరచండి. ఇది క్రీస్తు ప్రేమ, యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? శత్రువును కూడా ప్రేమించేటువంటి ప్రేమ. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ప్రభువు అడిగాడు. కాబట్టి ఈ 3 పాఠాలు మనం నేర్చుకుందాం. శత్రువును కూడా ప్రేమించడం ద్వారా మన జీవితంలో గొప్ప దీవెన మనం పొందుకుంటాం. దేవునికి ఇంకా సమీపంగా మనం చేరగలుగుతాం. దావీదు జీవితంలో నా ఇష్టానుసారణ మనుషుడని ఎందుకు పిలవబడ్డాడు తెలుసా? దావీదు నిజంగా శత్రువు అంటే సౌలును కూడా ప్రేమించాడు, సమాధానాన్ని కోరుకున్నాడు. కాబట్టి మొదటి మాట ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం.